శివ నజీర్ని అతని అనుచరులను బాగా కొట్టి లూసిఫర్కి అప్పచెప్తాడు. నందన్ తల్లి స్టీఫెన్ కింగ్ దగ్గర ఉందని తెలుసుకుని నందన్తో కలిసి బయలుదేరతాడు శివ. వైజాగ్ సిటీ, అందులోని నార్త్ పాయింట్లున్న హుకుంపేట్ ఏరియా, అక్కడే కింగ్ కాలనీ చాలా ప్రసిద్ధి. ఆ కాలనీలో లేనిది లేదు. షాపింగ్ మాల్స్, థియేటర్స్, వైన్ షాప్స్, పబ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్, గుర్రపు స్వారీలు, ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అక్కడ దొరుకుతాయి. ఓ డబ్బున్న వాడికి అక్కడున్నంత విలాసం ఎక్కడా ఉండదు. రోజు కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఆ ఏరియాకి కింగ్ స్టీఫెన్. వాళ్ళకి ఆస్తులు చాలా ఉన్నా వాళ్ళ పవర్ ఆ వైజాగ్ సిటీలోనే ఉంది. ఇప్పుడిప్పుడే అంతటా తమ పలుకుబడి స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. అందుకే మేధా ఫ్యామిలీకి విధేయులుగా ఉంటున్నారు. ఆ ఏరియాలోకి ఎంటర్ అయింది బ్లాక్ రేంజ్ రోవర్ కార్. నందన్ కార్ దిగి శివ వైపు డోర్ తీశాడు. శివ కార్లో నుంచి దిగాడు. ఇద్దరు ఎంటర్టైన్మెంట్ సెంటర్ వైపు వెళ్లారు. ఇదే సమయంలో ఆ ఏరియా సెంటర్లోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన ఎంటర్టైన్మెంట్ సెంటర్ 3rd ఫ్లోర్లో ప్రైవేట్ రూమ్లోని ఒక టేబుల్ దగ్గర అందరూ హ్యాపీగా తింటూ ఉన్నారు. అందులోని బంగారు గొలుసు వేసుకున్న వ్యక్తి ఆ రోజు పార్టీ ఇస్తున్నట్లుగా అర్థమవుతుంది. టేబుల్ పై ఉన్న డబ్బుల కట్టలు చూసి ఆ టేబుల్ చుట్టూ ఉన్న వ్యక్తుల కళ్ళు వెలిగిపోయాయి. డబ్బుని చాలా ఇష్టంగా చూస్తూ ఉన్నారు. ఒక్క కట్టలో 3 లక్షల వరకు ఉంటాయి. అలాంటివి దాదాపు 30 కట్టలు పైనే ఉన్నాయి. స్టీఫెన్ కింగ్, ఈ వర్క్ చాలా బాగుంది అండ్ చాలా బెనిఫిట్ గా ఉంది అని ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి బొటనవేలు చూపిస్తూ అన్నాడు. పాపం మేధా ఫ్యామిలీ చాలా ఉదారంగా ఉన్నట్లుంది. డిపాజిట్ కోసం ఇంత డబ్బు, అది నేరుగా పంపడం అనేది చాలా అరుదు. నిజంగా ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు అని మరో వ్యక్తి అన్నాడు. నోరు మూసుకోండ్రా, డబ్బు చూసి మీ కళ్ళు బ్లైండ్ అయినట్లున్నాయి. నిజంగా దేనికి పనికిరాని మీరు నాతో పనిచేస్తున్నారు. ఇంత డబ్బు ఎప్పుడు చూడలేదా ఏంటి అని నవ్వాడు స్టీఫెన్ కింగ్. అతను పైకలా గొప్పలు చెప్పుకుంటున్నాడు, కానీ ఆ డబ్బులు చూస్తుంటే అతనికి కూడా ఆనందంగానే ఉంది. స్టీఫెన్ కింగ్, ఈ రాహుల్ తన కంపెనీలోని ఓ ఎంప్లాయ్ మీద ఇంత డబ్బు ఖర్చు చేయడానికి కారణం ఏంటి? ఇప్పటికే మనకు ₹1,00,00,000 ఇచ్చాడు. పని అయ్యాక ఇంకా ₹1,00,00,000 ఇస్తానన్నాడు. కేవలం అతని జనరల్ మేనేజర్ నందన్ కుమార్ అనే వ్యక్తిని వదిలించుకోవడానికి ఇంత ఖర్చు పెడుతున్నాడు. అయినా ఈ కిడ్నాప్ పెద్ద కష్టమేం కాలేదు. అయినా కూడా ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాడు అని ఆశ్చర్యంగా అడిగాడు వినోద్. మీకింకా విషయం అర్థం కాలేదా అని తన చైర్ వెనకకు వాలి సిగరెట్ వెలిగించి నవ్విన స్టీఫెన్, కేవలం తిరుగుబాటు చేస్తే అతన్ని కిడ్నాప్ చేయడానికి మేధా ఫ్యామిలీ ఇంత డబ్బు ఖర్చు చెయ్యదు. నాకిన్ని డబ్బులిచ్చి ఇంత జాగ్రత్త చెప్పాల్సిన అవసరం లేదు అంటున్న అతని మాటకి అడ్డొస్తూ, మరెందుకన్నా అన్నాడు వినోద్. నువ్వు నిజంగా తెలివి తక్కువ వాడివిరా. మేధా ఫ్యామిలీ ఒక ఫైనాన్షియల్ గ్రూప్. వాళ్ళకి డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని స్టీఫెన్ తన సిగరెట్ దమ్ము లాగి వదిలి, నందన్పై ఇన్వెస్ట్ చేయమని మేధా ఫ్యామిలీ నన్ను అడిగారు. నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనోహర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ని తన స్వాధీనం చేసుకోవడానికి నందన్ చాలా పనులు చేశాడు. కంపెనీ షేర్ హోల్డర్స్ని కొని షేర్స్ అన్ని తన పేరు మీద మార్చుకొని మనోహర్ రియల్ ఎస్టేట్ని పూర్తిగా తన స్వాధీనం చేసుకున్నాడు. ఆ కంపెనీని తను స్వాధీనం చేసుకోవడానికి నందన్ దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టాడు. అతనికి అంత డబ్బెక్కడిది? ఆ కంపెనీ కోసం అంత పెట్టుబడి పెట్టాడంటే ఆ కంపెనీ ఎంతో విలువైనది. అందుకే మేధా ఫ్యామిలీ ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నాకు మరీ చెప్పింది. నందన్ని చంపేయడానికి నేను మేధా ఫ్యామిలీకి 2 కోట్లు డిమాండ్ చేశాను అని తన చేతుల్లోని సిగరెట్ పీకని అక్కడే ఉన్న యాష్ ట్రేలో నలిపేస్తూ, నేను నజీర్ నుంచి వచ్చే శుభవార్త కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ శుభవార్త రాహుల్కి చెప్తే అతను మన జేబులో మరో ₹1,00,00,000 వేస్తాడు అని గర్వంగా అన్నాడు స్టీఫెన్ కింగ్. నందన్కి 200 కోట్లు ఖర్చు పెట్టే శక్తి ఉందంటే మనం పెద్ద రిస్కే తీసుకుంటున్నాం అని అన్నాడు వినోద్.
మనం ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, మెయిన్ రిస్క్ గురించి. హైదరాబాద్ సిటీలోనే మేధా ఫ్యామిలీని ఢీకొనే వాళ్ళు ఎవరున్నారు? అటు రాయ్ ఫ్యామిలీ కానీ ఇటు లాల్ ఫ్యామిలీ కానీ. మేధా ఫ్యామిలీ అంటే భయపడతారు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మేధా ఫ్యామిలీ ఫైనాన్స్ సపోర్ట్ని టచ్ చేయడానికి ఎవరు ధైర్యం చేశారు? ఇది అసలు తెలియాల్సిన విషయం. దాని గురించి నందన్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టాడు రాహుల్. లాస్ట్ టైం రాహుల్ని కలిసినప్పుడు ఈ ఇష్యూని క్లియర్ చేస్తానని మాటిచ్చాను. రాహుల్ పుణ్యానికి ఏమి 2 కోట్లు ఇస్తానని అనలేదు. అతనికి 200 కోట్లు కలిసొస్తాయి. తన డబ్బుల వృక్షమైన మనోహర్ రియల్ ఎస్టేట్ తన దగ్గరే ఉంటుంది కాబట్టి మనకి అంత డబ్బిస్తానన్నాడు అని అన్నాడు స్టీఫెన్ కింగ్. అతని ఎదురుగా ఉన్న వాళ్ళంతా స్టీఫెన్ యొక్క అనాలిసిస్ కి అతనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మనం చేయాల్సిన పనల్లా నందన్తో అగ్రిమెంట్ పై సైన్ చేయించడం, అలానే నందన్ వెనకెవరున్నారో కనుక్కోవటం. ఈ 2 విషయాలు రాహుల్కి చెప్పేస్తే మనకి రావాల్సిన మరొక 1 కోటి రూపాయలు వస్తాయి. ఈ విషయాలు తెలియాలంటే మనకి నజీర్ నుంచి కాల్ రావాలి అని అన్నాడు స్టీఫెన్. అతను ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అన్నా, మేధా ఫ్యామిలీ పునాదులు తాకటానికి ప్రయత్నించే ధైర్యం ఎవరికుంది అని ఇంట్రెస్టింగ్ గా అన్నాడు వినోద్. ఉంటారు కదరా, బిజినెస్ అన్నాక శత్రువులు అని అన్నాడు స్టీఫెన్. నిజానికి అతను రాహుల్ ఇచ్చే 2 కోట్ల గురించి ఈ పని చేయడం లేదు. రాహుల్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ పని చేస్తే అతనితో స్నేహం పెరుగుతుంది. దాని ద్వారా స్టీఫెన్ స్టేటస్ కూడా మెరుగవుతుంది. మేధా ఫ్యామిలీలోని వారసుడు రాహుల్. అతనికున్న డబ్బు పలుకుబడికి ఎవరూ అతనితో పోటీ పడలేరు. అలాంటి వ్యక్తి పక్కనున్న తనకి కూడా గౌరవం, పవర్ ఉంటుందని అనుకున్నాడు స్టీఫెన్. వినోద్, ఓసారి నజీర్కి కాల్ చేయి. అక్కడేం జరుగుతుందో కనుక్కో. నందన్ సిగ్నేచర్ చేశాడా, ఇంకా టైం పడుతుందా కూడా కనుక్కో అన్నాడు స్టీఫెన్. వినోద్ తన మొబైల్ తీసి నజీర్కి కాల్ చేశాడు. ఆ కాల్ కనెక్ట్ అవ్వలేదు. భయ్యా, ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్లుంది, కాల్ కలవడం లేదు, నేను బయటకెళ్ళి ట్రై చేస్తాను అని వినోద్ అక్కడి నుంచి లేచి బయటకి వచ్చాడు. సరిగ్గా అతను బయటకొచ్చిన 3 సెకండ్లలోనే ఎగిరి గది లోపలున్న టేబుల్ పై పడ్డాడు. దానివల్ల టేబుల్ పై ఉన్న నోట్లన్నీ ఎగిరి ఆ రూమ్ అంతా పరుచుకున్నాయి. నువ్విక నజీర్కి కాల్ చేయాల్సిన అవసరం లేదు అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు శివ. అతని పక్కనే ఉన్న నందన్ కూల్ గా స్టీఫెన్ వైపు చూశాడు. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని కోపంగా అరుస్తున్న ఓ వ్యక్తిని ఒకే ఒక్క చంప దెబ్బతో అతను గిర్రున తిరిగి నేలపై పడేటట్టు చేశాడు శివ. అది చూసిన స్టీఫెన్ షాక్ అయ్యాడు. శివ వైపు చూస్తూ, ఎవరు నువ్వు, గ్యాంగ్స్టర్వా? నేనెప్పుడైనా ఎక్కడైనా నీకు ట్రబుల్ ఇచ్చానా? నాకు గుర్తు రావట్లేదు అని అయోమయంగా అన్నాడు స్టీఫెన్ కింగ్. శివ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ సిగరెట్ వెలిగించి, నందన్, విషయమేంటో చెప్పు అన్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.